ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌడప్ చదువుతున్నది ఆరేపాటి వెంకటనారాయణరావు. తెలంగాణలో నిన్న 997 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో నిన్న 1886 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 2151 మంది కోవిడ్ పేషెంట్లు కోలుకొని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 92.89% మెరుగుపడింది. గడిచిన 24 గంటల్లో 52,000 మందికి పైగా కోవిడ్ రోగులు కోలుకున్నారు. కోవిడ్-19 మహమ్మారి అంతానికి సంబంధించి టీకా పరిశోధన అభివృద్ధి కోసం 900 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రస్తుత చలికాలం, రానున్న పండుగల నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణకు ముందు జాగ్రత్తలు పాటిద్దాం. ప్రభుత్వం సూచించిన విధంగా 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం. తరచూ చేతులు శుభ్రం చేసుకుందాం. ముఖానికి మాస్క్ తప్పకుండా ధరిద్దాం. ఇక వార్తల్లో వివరాలు. తెలంగాణలో మరో 997 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,000కు పైగా పరీక్షలు చేయగా 997 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,55,663కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,222 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి 92.76% నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,37,172కు పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 17,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 14,000 మందికి పైగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,397కు పెరిగింది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 85 మందికి, రంగారెడ్డి జిల్లాలో 66 మందికి కొత్తగా కోవిడ్ సోకింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 65, కరీంనగర్లో 49, నల్గొండలో 46, ఖమ్మం, వరంగల్ అర్బన్లో 44 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,886 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 2,151 మంది కోవిడ్ పేషెంట్లు కోలుకొని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 6,814కు చేరింది. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ల్యాబుల్లో కోవిడ్-19 పరీక్షలకు వసూలు చేసే ధరల్ని సవరిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ఏబిఎల్, ఐసీఎంఆర్లు అనుమతించిన ప్రైవేట్ ల్యాబుల్లో పరీక్షలకు వసూలు చేసే ధరలను సవరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఎన్ఏ కిట్లు, ఆర్టీపీసీఆర్ కిట్లు పూర్తి స్థాయిలో మార్కెట్లో అందుబాటులోకి రావడంతో పరీక్షల కోసం వసూలు చేస్తున్న ధరలను తగ్గించాలని ఆదేశించింది. ప్రభుత్వం పంపించే నమూనాలకు 800 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని సూచిస్తూ ల్యాబ్ నిర్వాహకులను ఆదేశించింది. దేశంలో కరోనా రికవరీ రేటు 92.89%కి మెరుగుపడింది. గడిచిన 24 గంటల్లో 52,000 మందికి పైగా కోవిడ్ రోగులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 80,66,000కు పైగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో ప్రస్తుత వాస్తవ కేసు లోడ్ 5.63%గా ఉంది. దేశంలో ప్రస్తుతం 4,89,000 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 47,905 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 86 లక్షలకు పైగా ఉంది. టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం వల్ల రికవరీ రేటు ఎక్కువగాను, మరణాల రేటు తక్కువగా నమోదవుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
గడిచిన 24 గంటల్లో 550 మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,29,000కు చేరుకుంది. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ వింటున్నారు. రానున్న దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చడాన్ని నిషేధించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాణాసంచా దుకాణాలను మూయించాలని, ఈ ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కోవిడ్-19 మహమ్మారి అంతానికి సంబంధించి టీకా పరిశోధన అభివృద్ధి కోసం 900 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 3వ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనలో భాగంగా ఈ నిధులను ఆమె ప్రకటించారు. వ్యాక్సిన్ పరిశోధన అభివృద్ధికి మాత్రమే ఈ నిధులు వినియోగిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కోవిడ్ సురక్షా మిషన్ పేరుతో ప్రకటించిన ఈ పథకం కోసం బయోటెక్నాలజీ విభాగానికి ఈ నిధులను అందిస్తామని చెప్పారు. 2.65 లక్షల కోట్ల రూపాయల ఆత్మనిర్భర్ భారత్ 3వ ఉద్దీపనలో ఇవి భాగమని ఆమె తెలిపారు. కాగా ఇప్పటికే భారతదేశంలో పలు వ్యాక్సిన్ ట్రయల్స్ వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పరిశోధనల పురోగతిని అంచనా వేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షా సమావేశాన్ని కూడా ఇటీవల నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, నీతి ఆయోగ్ సభ్యులు, సీనియర్ శాస్త్రవేత్తలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కరోనా పరిస్థితుల నుంచి దేశం కుదుటపడుతున్న నేపథ్యంలో దేశ ఆర్థికాభివృద్ధిని పెంచేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి 12 కీలకమైన ఉద్దీపన చర్యలు ప్రకటించారు. ఆత్మనిర్భర్ భారత్ 3 కింద ప్రకటించిన ఈ ఉద్దీపనల చర్యల ద్వారా ఉపాధి, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, తయారీ రంగం, గృహ నిర్మాణం, దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ పరిశోధన అభివృద్ధికి ఊతమిస్తుంది. కేంద్రం చేసిన 12 ప్రకటనల్లో భాగంగా ఈ ఉద్దీపనల కోసం 2,65,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేస్తూ, పిఎంఐ సూచికలోని ఇంధన వినియోగం, జీఎస్టీ వసూళ్లు, బ్యాంక్ క్రెడిట్, ఎఫ్పిఐ పెట్టుబడులు దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని చూపిస్తున్నాయని ఆమె చెప్పారు. కోవిడ్ టీకా తయారీలో మరో ముందడుగు పడింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనకాలు సంయుక్తంగా తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకా డోసులు సుమారు 4 కోట్లు సిద్ధంగా ఉన్నాయని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభిస్తే నోవావాక్స్ టీకా తయారీ కూడా చేపడతామని సీరం ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనకాల టీకా కోవిషీల్డ్ ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయి. ఇక ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ కేసులను పరిశీలించినట్లయితే కర్ణాటకలో నిన్న 2,116 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు 3,368 మంది కోవిడ్ నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం కర్ణాటకలో 29,470 మంది యాక్టివ్ కోవిడ్ పేషెంట్లు ఉన్నారు. నిన్న కొత్తగా నమోదైన కోవిడ్ కేసులలో బెంగళూరు అర్బన్ జిల్లాలో గరిష్టంగా 1,069 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మైసూర్లో 115, హసన్ జిల్లాలో 100 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో నిన్న కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 18,395కు పడిపోయింది. అంటే ఇది దాదాపు 5 నెలల కిందటి స్థాయికి పడిపోయింది. నిన్న కొత్తగా 2,112 కేసులు తమిళనాడులో నమోదు కాగా చెన్నై నగరంలో 565 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో నిన్న 997 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో నిన్న 1,886 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 2,151 మంది కోవిడ్ పేషెంట్లు కోలుకొని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 92.89% మెరుగుపడింది. గడిచిన 24 గంటల్లో 52,000 మందికి పైగా కోవిడ్ రోగులు కోలుకున్నారు.
కోవిడ్-19 మహమ్మారి అంతానికి సంబంధించి టీకా పరిశోధన అభివృద్ధి కోసం 900 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ ఇంతటితో సమాప్తం.